పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోవడమే కాకుండా, మా పార్టీ యావత్ యంత్రాంగం, మాకున్న కమిటీలు, ఎగ్జిక్యూటివ్ బాడీ, వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరం గూడా ఒక కృతజ్ఞతా భావంతోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అంత అద్భుతమైన మెజార్టీతో గెలిపించినందుకు ఈ సభని పిఠాపురం నిర్వహిద్దామని మేమందరం గూడా కోరాం. దానికి పవన్ కళ్యాణ్ గారు గూడా ఆయనే ముందు యాక్చువల్‌గా పిఠాపురంలో చేస్తే బావుంటది. మనందరం వాళ్ళకి థాంక్ యూ చెప్పాలనే సందర్భం వచ్చింది కాబట్టి చేద్దాం అన్నారు. సో, డెఫినిట్‌గా ఈ సభ అనేది వాళ్ళకి అంకితం చేస్తూ, వాళ్ళు ఏ విధంగా కష్టపడి, కష్టకాలంలో గూడా దుర్మార్గమైన గత ప్రభుత్వంలో గూడా ఎదుర్కొని నిలబెట్టారో, దాన్ని మేము గౌరవించడానికి ఇదొక చక్కటి అవకాశం. అదే విధంగా వర్మ గారు చాలా సీనియర్ పొలిటీషియన్ అండి. ఆయన గూడా సుదీర్ఘమైన ప్రయాణం జేశారు. ఎన్నో ఇబ్బందులు పడ్డారు గతంలో గూడా. చూసాం మనందరం గూడా. ప్రతి నాయకుడు రాజకీయాల్లో అటువంటి 5 సంవత్సరాలు ఎవరు కోరుకోరు. అట్లా ఉంటాయని గూడా ఎవరు ఊహించుండరు. సో, వర్మ గారు గూడా ఆ విధంగా ఇబ్బంది పడ్డారు. అయితే పదవులు ఎవరికి కేటాయిస్తారనేది ఏ పార్టీ అధిష్టానం ఆ నిర్ణయం తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా మాలో ఉన్న నాయకుల్ని గూడా ప్రతిసారి అదే అంటున్నారు. ఏదో వారసత్వం రాజకీయం అని ఎవరైనా అంటే చాలా పొరపాటది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కోరేదేంటంటే యువ నాయకత్వం, కొత్త నాయకత్వాన్ని మనం ఎంకరేజ్ జేయాలి. ఎంతమందికి అవకాశం ఇవ్వగలిగితే అంతమందికి ఇవ్వాలి మనం అవకాశం అని ఆయన నిలబడతారాయన. చాయిస్ ఇస్తే ఆయన పదవి తీసుకోరు గానీ ఇతరులకు పదవి ఇచ్చే మనిషి ఆయన. కాబట్టి వర్మ గారి విషయంలో గూడా ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరగాలి. ఆ విధంగా ఆయనకి గౌరవించుకుంటాం. ఆయన గూడా, ఆయన గూడా వాళ్ళ పార్టీలో ఉన్న అంతర్గత విషయం అది వాళ్ళు మాట్లాడాలి. కూటమిలో భాగస్వాములుగా ఆయన సహకరించారు. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ నిలబడ్డారు. మేమందరం కూడా ఆయన్ని గౌరవించుకుంటాం. దొరబాబు గారు ఎలక్షన్ ముందే వద్దామని అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. ఆయన మాలో ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నారు. ఆయన చాలా సౌమ్యంగా ఉండే మనిషి. అటువంటి ఆలోచనలు ఏం లేదు. ఒక చెక్ పెట్టడానికి అవసరం ఏముంది? ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం. ఇక్కడ ఎవరు చెక్ పెడతామండి? కంప్లీట్‌గా ఇది పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారి అడ్డా. అది ఇంక దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోవడమే కాకుండా, మా పార్టీ యావత్ యంత్రాంగం, మాకున్న కమిటీలు, ఎగ్జిక్యూటివ్ బాడీ, వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరం గూడా ఒక కృతజ్ఞతా భావంతోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అంత అద్భుతమైన మెజార్టీతో గెలిపించినందుకు ఈ సభని పిఠాపురం నిర్వహిద్దామని మేమందరం గూడా కోరాం. దానికి పవన్ కళ్యాణ్ గారు గూడా ఆయనే ముందు యాక్చువల్‌గా పిఠాపురంలో చేస్తే బావుంటది. మనందరం వాళ్ళకి థాంక్ యూ చెప్పాలనే సందర్భం వచ్చింది కాబట్టి చేద్దాం అన్నారు. సో, డెఫినిట్‌గా ఈ సభ అనేది వాళ్ళకి అంకితం చేస్తూ, వాళ్ళు ఏ విధంగా కష్టపడి, కష్టకాలంలో గూడా దుర్మార్గమైన గత ప్రభుత్వంలో గూడా ఎదుర్కొని నిలబెట్టారో, దాన్ని మేము గౌరవించడానికి ఇదొక చక్కటి అవకాశం. అదే విధంగా వర్మ గారు చాలా సీనియర్ పొలిటీషియన్ అండి. ఆయన గూడా సుదీర్ఘమైన ప్రయాణం జేశారు. ఎన్నో ఇబ్బందులు పడ్డారు గతంలో గూడా. చూసాం మనందరం గూడా. ప్రతి నాయకుడు రాజకీయాల్లో అటువంటి 5 సంవత్సరాలు ఎవరు కోరుకోరు. అట్లా ఉంటాయని గూడా ఎవరు ఊహించుండరు. సో, వర్మ గారు గూడా ఆ విధంగా ఇబ్బంది పడ్డారు. అయితే పదవులు ఎవరికి కేటాయిస్తారనేది ఏ పార్టీ అధిష్టానం ఆ నిర్ణయం తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా మాలో ఉన్న నాయకుల్ని గూడా ప్రతిసారి అదే అంటున్నారు. ఏదో వారసత్వం రాజకీయం అని ఎవరైనా అంటే చాలా పొరపాటది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కోరేదేంటంటే యువ నాయకత్వం, కొత్త నాయకత్వాన్ని మనం ఎంకరేజ్ జేయాలి. ఎంతమందికి అవకాశం ఇవ్వగలిగితే అంతమందికి ఇవ్వాలి మనం అవకాశం అని ఆయన నిలబడతారాయన. చాయిస్ ఇస్తే ఆయన పదవి తీసుకోరు గానీ ఇతరులకు పదవి ఇచ్చే మనిషి ఆయన. కాబట్టి వర్మ గారి విషయంలో గూడా ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరగాలి. ఆ విధంగా ఆయనకి గౌరవించుకుంటాం. ఆయన గూడా, ఆయన గూడా వాళ్ళ పార్టీలో ఉన్న అంతర్గత విషయం అది వాళ్ళు మాట్లాడాలి. కూటమిలో భాగస్వాములుగా ఆయన సహకరించారు. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ నిలబడ్డారు. మేమందరం కూడా ఆయన్ని గౌరవించుకుంటాం. దొరబాబు గారు ఎలక్షన్ ముందే వద్దామని అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. ఆయన మాలో ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నారు. ఆయన చాలా సౌమ్యంగా ఉండే మనిషి. అటువంటి ఆలోచనలు ఏం లేదు. ఒక చెక్ పెట్టడానికి అవసరం ఏముంది? ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం. ఇక్కడ ఎవరు చెక్ పెడతామండి? కంప్లీట్‌గా ఇది పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారి అడ్డా. అది ఇంక దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.